దేశవ్యాప్తంగా పార్లమెంటు స్థానాలు 50% పైగా పెరుగుతున్నాయని చెప్పేసి నేపథ్యం ఒక ప్రచారం జరుగుతుంది. సో, ఆ ప్రచారంలో భాగంగా ఒకవేళ పార్లమెంటు స్థానాలు గనుక పెరిగితే ఉత్తరాదికి లాభం జరుగుతుంది, దక్షిణాదికి నష్టం జరుగుతుందని చెప్పేసి గతంలో కూడా ఏదైతే స్టాలిన్ కూడా ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. దానికి తెలంగాణకు సంబంధించి రేవంత్ రెడ్డి కూడా హాజరైన పరిస్థితి. లేటెస్ట్‌గా రేవంత్ రెడ్డి కూడా మొదటి నుంచి ఒకవేళ గనక పార్లమెంటు స్థానాలు పెరిగితే తెలంగాణకు గాని లేకపోతే పక్కన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఇట్లా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. కావాలని కేంద్ర ప్రభుత్వం బీజేపీ చేస్తున్న కుట్ర అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. సో, ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి బీజేపీ సీనియర్ లీడర్, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్, ఏంటి సార్ ముఖ్యమంత్రి ఆరోపణలు చేస్తున్నారు, బీజేపీ ఒక కుట్రపూరితంగా డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టబోతుంది దేశంలో అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి, ఏం చెప్తారు? ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చూస్తూ ఉంటే అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారా లేదా ప్రజలను తప్పుదో పట్టించేదానికి చేస్తున్నటువంటి పన్నాగమా? అంటే ఆడలేక మధ్యలో ఉడనట్టు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఉత్తరాదిన లేదు, దక్షిణాది లేదు, ఏదో మినుకుమంటూ కర్ణాటక, తెలంగాణలో వాళ్ళ ప్రభుత్వాలు కొనసాగుతున్నాయి. స్టాలిన్ వాదన గతంలో జనాభా ప్రాతిపదికన ఈ పునర్విభజన జరుగుతుందని చెప్పినప్పుడు వారు ఆ రకంగా దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా నియంత్రణ జరిగింది, ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా నియంత్రణ పాటించలేదు కాబట్టి అక్కడ జనాభా పెరిగింది, కాబట్టి మాకు నష్టం జరుగుతుంది, మీరు జనాభా ప్రాతిపదిక తీసుకున్నట్టయితే ఉన్న సీట్ల కంటే కూడా తగ్గిపోతుందని చెప్పి వారు ఆ రోజు మాట్లాడారు. అది వాస్తవం కూడా. అది గ్రహించే ఆ రోజు నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు చాలా స్పష్టంగా దక్షిణాది రాష్ట్రాలకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా అన్ని చర్యలు తీసుకుంటాం, జాగ్రత్త పడతామని చెబుతూ వచ్చారు. చివరికి ఇప్పుడు ఏదైతే పునర్విభజన అంశాన్ని ప్రస్తుతం ఉన్నటువంటి సీట్లలో ఎక్కడ కూడా కోత విధించకుండా, తగ్గించకుండా ఉన్న సీట్లకు నిష్పత్తికి అనుగుణంగా 50% పెంచుతామని వారు ఒక సహేతుకమైన నిర్ణయం తీసుకుంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎందుకు అడ్డుపడుతుందో నాకు అర్థం కావట్లేదు. అంటే ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు గతంలో జనాభా గణాంక వివరాలు పూర్తయిన తర్వాత 2027 తర్వాత ఈ యొక్క మహిళా బిల్లు అమల్లోకి తీసుకొస్తామని బిల్లు ఆ రోజు ఆమోదం పొందితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చాలా స్పష్టంగా 2027 జనాభా గణాంక వివరాల తర్వాత చేపడితే అది 2034కు మరి అమలుకు వస్తుంది. జాప్యం జరుగుతున్నది కాబట్టి 2029 కావాలంటే ఆ యొక్క ఆమోదం పొందిన బిల్లు సవరణ తీసుకురావాలా. దాంతోపాటు ఈ పునర్విభజన జరిగినట్టయితే ఎక్కడ కూడా పురుషుల్లో కూడా ఆవేదన రాదు, పెరిగిన సీట్లు మరి దానికి అనుగుణంగా మహిళలు కూడా చట్టసభలో, అసెంబ్లీలో, పార్లమెంట్లో ప్రాతినిధ్యం పెరుగుతుందని చెప్పి భావించి దాన్ని సవరించడానికి ఈ ప్రత్యేక సమావేశాలు అంటే ఇప్పుడు ఎందుకు, తర్వాత పెట్టొచ్చు కదా, రాజకీయంగా మీకు లాభం జరుగుతుంది కదా, ఎన్నికలు అయిపోయిన తర్వాత పెట్టొచ్చు కదా. ఇప్పుడు ఈ 5 రాష్ట్రాలు అయిపోతే ఇంకొక రాష్ట్రం ఎన్నికలు వస్తాయి, రేపు ఉత్తరప్రదేశ్, ఆ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి. అంటే మీకు చిత్తశుద్ధి లేదు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఆనాడే 2004 నుంచి 14 వరకు మీరు అధికారంలో ఉన్నారు. యూపీఏ ప్రభుత్వం, సోనియా గాంధీ గారు ఒక మహిళల పట్ల ఏమాత్రం మీకు మమకారం ఉన్నట్టయితే ఆనాడే బిల్లు మీరు మహిళలకు చట్టసభలో 33% రిజర్వేషన్లు పాస్ చేసి ఉండేవాళ్ళు. కానీ ఆ రోజు మీ కూటమిలో ఉన్న పార్టీలే అడ్డుపడితే, ఆ బిల్లుని చించేస్తే ఏమాత్రం కూడా మీరు వాళ్ళకు సంజాయిషి చెప్పకుండా, వాళ్ళకు నచ్చ చెప్పకుండా బిల్లు ఆమోదం కాకుండా దాటవేశారు. కానీ ఇదే నరేంద్ర మోడీ గారు ఏ పార్టీలు అయితే ఆ బిల్లును అడ్డుకున్నాయో అడ్డుకున్న పార్టీలు కూడా ఒప్పించి మెప్పించి ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలు భాగస్వాములు చేయాలి. వాళ్ళు సగభాగం ఉన్నారు సమాజంలో, వాళ్ళ ప్రాతినిధ్యం లేకుండా మనం ఏ చట్టాలు చేసినా అది సామాజిక న్యాయానికి లోబడి ఉండదని చెప్పి ఆ రకంగా వాళ్ళని ఒప్పించి ఈరోజు బిల్లు తీసుకొస్తే ఇప్పుడు మీరేమో తగుదునమ్మా అని చెప్పి, మీరేమో బిల్లు తేలేదు, మేము తెచ్చిన బిల్లును అమలు చేస్తామంటే ఈ పునర్విభజన ఈ సీట్ల సంఖ్యతో దాన్ని వచ్చే ఎన్నికలు పోదామంటే మీరు ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడినా ఇవాళ దక్షిణాది రాష్ట్రాలు అంటారు, ఉత్తరాది రాష్ట్రాలు అంటారు. ఉత్తరాది రాష్ట్రాల్లో చిన్న ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి కానీ కేవలం
ఉత్తరాదిలో గెలిచి కేంద్ర ప్రభుత్వంలో అధికారం చేపట్టే దిశగా బీజేపీ కుట్రలు చేస్తుంది. సో దక్షిణాది సీట్లతో సంబంధం లేకుండా కేవలం ఉత్తరాదిలో సీట్లు పెంచుకొని అక్కడి నుంచి కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో రావడానికి ప్రయత్నిస్తుందని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తున్న పరిస్థితి. ఇప్పుడున్న పరిస్థితి ఏమిటి? ఇప్పుడు ఉన్న సీట్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 42 ఉండే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిపి దాదాపు 22 సీట్లు పెరిగేదానికి ఉన్నది. ఉత్తరప్రదేశ్లో 80 ఉన్నాయి, 120. అంటే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ 80, తెలంగాణకు 17 అన్యాయం అని చెప్పి మీరు ఒప్పుకుంటారా? ఈ అన్యాయానికి బాధ్యులు ఎవరో మీరు మరి దానికి బాధ్యత వహిస్తారా? రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కొత్త, ఇంకా కాంగ్రెస్ డిఎన్ఏ వాళ్ళ లేదు. ఇది కాంగ్రెస్ చేసినటువంటి మరి ఉత్తరప్రదేశ్కు ఆ రోజు 80 సీట్లు, 82 సీట్లు, మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 42 సీట్లు. ఆ రోజు ఆ వ్యత్యాసాన్ని మళ్ళీ పెంచకుండా జనాభా ప్రాతిపదికన తీసుకుంటే ఇంకా 80 నుంచి వాళ్ళు 150 అవుతారు, మనము 17 నుంచి 12కే వస్తాం. అంటే ఇది ఒక తర్కవాదన. ఉత్తరాది రాష్ట్రాలు అంటున్నాడు. ఉత్తరాది రాష్ట్రాల్లో ఇవాళ హర్యానా లేదా, పంజాబ్ లేదా, ఢిల్లీ లేదా, హిమాచల్ ప్రదేశ్లో వాటికి ఆ సీట్లకు అనుగుణంగానే మరి పెరుగుతుంది. అంటే మీరు ఉత్తరాదిని పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినారు, దక్షిణాది కూడా లేరు. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇంకా భారతీయ జనతా పార్టీని పగడ్బందీగా బలంగా ఉంటుంది అనే ఒక దురుద్దేశంతో మీరు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారా? అంటే భవిష్యత్తులో మనం ఎప్పుడు అధికారంలో రామనే ఒక మరి ఈ యొక్క దుర్బుద్ధితో మాట్లాడుతున్నారా? నిజంగా మీరు మాట్లాడేదంటూ ఏమాత్రం కూడా అందులో పసలేదు, ప్రజలకు ఎవరికి రుచించడం లేదు. కేవలం మీరు మహిళలను చట్టసభలో రాకుండా అడ్డుకోవడమే మీ పన్నాగం అని చెప్పి వాళ్ళ ప్రజలు భావిస్తారు. రెండోది, పెరుగుతున్న సీట్లకు అనుగుణంగా కూడా రేపు పార్లమెంట్లో ఎస్సీ ఎస్టీ సీట్లు పెరుగుతాయి. తెలంగాణలో కూడా 17లో ఉన్నటువంటి ఇప్పుడు 5 ఎస్సీ ఎస్టీలు, దాని ప్రకారంగా రేపు 8-9 అయ్యే అవకాశం ఉంది. రేపు ఎమ్మెల్యేలు 179లో వాళ్ళ ప్రాతినిధ్యం కూడా పెరిగింది. మీరు ఎస్సీ ఎస్టీల పట్ల, బీసీల పట్ల ముసలి కన్నీరు కార్చే మీరు ఇవాళ మీరు ఆ రకంగా అడ్డుకుంటున్నారంటే ఈ వర్గాలన్నీ ఆలోచన చేస్తున్నాయి. ఇవాళ సీట్ల పెంపుదల ఎందుకు అనేది కూడా ఒకసారి ఆలోచన చేయండి. 50 సంవత్సరాల తర్వాత ఆనాడు ఉన్నటువంటి జనాభాకు అనుగుణంగా ప్రజా ప్రాతినిధ్యం చట్టంలో భాగంగా ఆ రోజు 543 పార్లమెంట్ సీట్లు నిర్ధారణకు వచ్చారు. ఒక్కసారి విశ్లేషిస్తే ప్రపంచవ్యాప్తంగా యునైటెడ్ కింగ్డమ్లో 70,000 జనాభాకు ఒక పార్లమెంట్ సీటు, అమెరికాలో సపోజ్ టు బి ద అడ్వాన్స్ కంట్రీ, డెవలప్డ్ కంట్రీ, 6-7 లక్షలకే ఒక ఎంపీ. ఇవాళ 25-30 లక్షలకు ఎంపీ ఉన్నారు. ఇవాళ ప్రజలకు అందుబాటులో లేకపోతే ప్రజల అవసరాలు తీర్చడంలో మరి ప్రజలకు అందుబాటులో ఉండాలి. కాబట్టి ఇది రాజకీయ నాయకుల అవసరాలు తీర్చడం కోసం కాదు, దేశ ప్రజల అవసరాలకు అనుగుణంగా ఈ యొక్క ప్రజాప్రతినిధుల సంఖ్య పెరుగుదల ఇది ఔచిత్యమని ఆనాడు కూడా ప్రతి 20 సంవత్సరాలకు జనాభాకు అనుగుణంగా డీలిమిటేషన్ ప్రక్రియ జరగాలని చట్టంలో ఉంది. ఆ రోజు ఇందిరాగాంధీ జనాభా అనుగుణంగా మనం సీట్ల సంఖ్య పెంచుకుంటే పోతే దక్షిణాదికి నష్టం వస్తుంది, ఉత్తరాదికి లాభం జరుగుతుంది అని ఫ్రీజ్ చేశారు. సరే ఓకే, కానీ ఈరోజు జనాభా ప్రాతిపదికన కాదు కదా, ఇవాళ ఉన్న సీట్లకు అనుగుణంగా 50% పెంచుతామంటే ఇది ఎందుకు మీకు? జనాభా నియంత్రణ ప్రకారం ఇక్కడ దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణకు సంబంధించి చాలా వరకు మేము కంట్రోల్లో ఉన్నాయి, బట్ ఉత్తరాది రాష్ట్రాలు కంట్రోల్ లేవు. సో ఒకవేళ ఇప్పుడు జనాభా ప్రాతిపదికన చేస్తే మాత్రం ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతున్నాయని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మీరేమో జనాభా ప్రాతిపదికన లేదు అని చెప్పేసి చెప్తున్నారు. మరి ఏ ప్రాతిపదికన చేస్తున్నారు? 2011 లెక్కలు తీసుకుంటారా, లేకపోతే ఇప్పుడు సెన్సస్ ఏదైతే త్వరలో చేపట్టబోయే జనగణన లెక్కలు తీసుకుంటారా, ఎట్లా చేపడుతున్నారు? అందుకనే జనాభా లెక్కల ప్రకారంగా జరపకుండా ఉన్న సీట్ల సంఖ్య ఎంత ఉందో ఆ సీట్ల సంఖ్య మీద 50% పెంచడం అనేది ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం. దాన్ని బిల్లు రూపంలో తీసుకొస్తున్నాం. కాబట్టి జనాభాతో ముడిపెడితే నష్టం జరుగుతుందని చెప్పి భావించే కదా ఇవాళ చాలా ఒక సహేతుకమైన నిర్ణయం తీసుకుంటున్నారు ఇవాళ మోదీ గారు కానీ, అమిత్ షా గారు కానీ. కాబట్టి ఇన్ని సీట్లు ఇవాళ ఈ సీట్లు ఉండడానికి బాధ్యులు మీరా? మీరు కాదా? మీరు కాంగ్రెస్ పార్టీ మీ హయాంలోనే కదా ఉత్తరప్రదేశ్కు 82 వచ్చినాయి, లేకపోతే ఆంధ్రప్రదేశ్ 42 వచ్చినాయి. ఆ వ్యత్యాసం కొనసాగుతుంది. కాబట్టి ఆ రకంగా ఆ రోజు జనాభా ప్రాతిపదికన తీసుకున్నారు కాబట్టి ఆ గ్యాప్ వచ్చింది. ఇప్పుడు జనాభా కాకుండా ఉన్న సీట్ల మీద 50% పెంచుతాం. అన్ని సీట్ల మీద, ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు దాన్ని 50% పెంచుతాం. ఏ ఒక్క రాష్ట్రంలో ఒక్క సీటు కూడా తగ్గదు. లేదా జనాభా అనుగుణంగా తీసుకున్నట్టయితే మనకు సీట్లు తగ్గుతాయి, అక్కడ పెరుగుతాయి. కానీ ఎవరికి అన్యాయం జరగకూడదు, అందరికీ న్యాయం చేయాలనే ఒక తలంపుతోనే మోదీ గారు తీసుకున్న నిర్ణయం. ఇవాళ మోదీ ప్రభుత్వం రేపు చర్చకు పెడుతున్నాం పార్లమెంట్లో 16, 17, 18. ఇప్పుడు ఎందుకు
5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత పెట్టమంటారు, 5 రాష్ట్రాల తర్వాత ఉత్తరప్రదేశ్ వస్తుంది, ఉత్తరప్రదేశ్ ఎన్నికలు వస్తుంది, ఇట్లా వాయిదా అంటే ఎందుకు మీకు? అంటే ఇవాళ మహిళలకు మేము చేసినటువంటి మేలును ఇవాళ మీరు చేయలేకపోయారు కాబట్టి ఆ యొక్క దీంతో మీరు అడ్డుకుంటున్నారా? అసలు మహిళలే చట్టసభలు రాకుండా ఉండాలనేటువంటి ఆలోచన, ఎస్సీ ఎస్టీలకు ఎమ్మెల్యేలు పెరగొద్దు, ఎంపీలు పెరగొద్దు అనేటువంటి ఒక మరి దుర్బుద్ధితో ఈ రకంగా ఆటంకాలు సృష్టిస్తున్నారా? ఏది ఏమైనా ప్రజలు ఇవాళ మోదీ గారు నమ్ముతున్నారు, మోదీ గారి మీద విశ్వాసం ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు దక్షిణ ఉత్తర చిన్న రాష్ట్రాలని ఈ రకమైనటువంటి మెలికలు పెట్టినా ప్రజలు గమనిస్తున్నారు. ఇది న్యాయబద్ధంగానే జరుగుతుంది. సమాన అవకాశాలు అన్ని రాష్ట్రాలకు అన్ని ప్రాంతాలకు కల్పిస్తూ ఉన్నారు. సార్ ఇంకొకటి, కేంద్ర కేబినెట్ త్వరలో విస్తరణ అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి, తెలంగాణకు సంబంధించి కూడా ఒకరిని కేబినెట్లోకి తీసుకుంటారని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి, ఏం చెప్తారు? ఈ వార్తల మీద మీడియాలో మనం వచ్చే వార్తలు కానీ నరేంద్ర మోదీ గారు వారు అనుకుంటే చేస్తారు, లేకపోతే లేదు. ఇప్పుడు ఆ ఆలోచన లేదు, ఎక్కడ కూడా ఇప్పుడు అటువంటి ప్రస్తావన లేదు. సో ఖచ్చితంగా డీలిమిటేషన్ సంబంధించి కేంద్ర ప్రభుత్వం చాలా వరకు దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా చూసుకుంటుంది. సో ఎట్టి పరిస్థితుల్లో దక్షిణాది ఉత్తరాది రాష్ట్రాలన్నీ మోడీ గారికి సమానమే అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. జనాభా లెక్కన ప్రాతిపదన కాకుండా ఉన్న సీట్లకు 50% పెంచే విధంగా ఒక కొత్త ప్రతిపాదన కూడా తీసుకొస్తున్నారు. త్వరలో పార్లమెంట్లో కూడా చర్చ పెడతాం. కేవలం కాంగ్రెస్ పార్టీ గుడ్డిగా వ్యతిరేకిస్తుంది, అటు మహిళా రిజర్వేషన్కి సంబంధించి కానీ మహిళలను చట్టసభల్లో అడుగుపెట్టనివ్వకుండా దానికి లెంకలు పెడుతూ బిల్లును అడ్డుకునే ప్రయత్నంలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ఇంత రాద్ధాంతం చేస్తుంది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మాటలు ఎవరు నమ్మరని చెప్పేసి కూడా బీజేపీ ఎంపీ లక్ష్మణ్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్ తెలుగుల కోసం, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.